హలో హాయ్ అండి, బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి మేము అరుణాచలంకి అయితే స్టార్ట్ అయినాము. మాది రైల్వే కోడూరు. మండే వెళ్తున్నాం మేము. ఇంకా మార్నింగ్ 7:39 రావుకాలం ఉంది కాబట్టి చూసుకొని అయితే స్టార్ట్ అయినాము 9 పైన. ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్ మండే రోజు కాబట్టి ఫుల్ జనాలు అయితే ఉన్నారు. కాలేజ్ పిల్లలు, బయట వెళ్ళే వాళ్ళకి. ఇంకా అక్కడే ఒక ½ అట్లా పట్టింది మాకు. వెయిట్ చేసినాము బస్ కోసం. మళ్ళీ తర్వాత అయితే బస్ వచ్చింది. ఇంకా మేము స్టార్ట్ అయినాము. బస్లో కూడా ఫుల్గా అయితే ఉన్నాడు క్రౌడ్. ఇంకా మేము ఎలాగైనా వెళ్ళిపోయాము. ఇంకా ఆడ బస్ స్టాప్లో దిగేసి ఆటో అయితే ఎక్కాము. ఇంకా బస్ స్టాప్లో దిగేసి ఇంకా ఆటో ఎక్కాము. 9 మెంబర్స్ మేము. ఆటోకి వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు మనిషికి. ఇంకొచ్చేసి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాము. రైల్వే స్టేషన్లో వచ్చేసి మనిషికి 80 రూపీస్ తీసుకున్నారు టికెట్. తిరుపతి నుంచి తిరువణామలైకి. ఇంకా ట్రైన్ దగ్గరికి వెళ్ళే లోపల కూడా జనరల్కి అయితే ఫుల్ జనాలు అయితే ఉంటారు. కాలు పెట్టేదానికి కూడా సందు లేదు, అంత ఫుల్ జనాలు ఉన్నారు. ఎందుకంటే పౌర్ణమి ఉంది కాబట్టి ఒక 2-3 డేస్ ముందే వెళ్తారు కొంతమంది అయితే తిరువణామలైకి. అక్కడ నిద్ర చేసి గిరి తిరిగితే మంచిదని పౌర్ణమికి. ఇంకా ఫుల్గా ఉంటారు. ఏం చేయాలో అర్థం కాల. మేము మా బాబుని తీసుకోమన్నాము. సర్లే అని చెప్పి టీసీతో మాట్లాడితే మళ్ళీ వచ్చి డబ్బులు కడితే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయి ఉంటున్నా వాళ్ళ దాంట్లోనే అయితే ఎక్కిస్తామని చెప్పి అడిగారు. 25 అట్లా చెప్పారు. మేము అలాగే అని చెప్పేసి 2000 ఇచ్చేసి ఇంకా అయితే ట్రైన్ ఎక్కాము. ట్రైన్లో వెళ్ళేసి ఇంకా 11-12 అయిందిలే ట్రైన్ స్టార్ట్ అయ్యేకి. ఇంకా 12 తర్వాత ఇంకా 4-4:30 అట్లా అయింది. తిరువణామలైలో దిగేసి ఇంకా అక్కడి నుంచి స్టేషన్ నుంచి మళ్ళీ ఆటో ఎక్కాము. అక్కడి నుంచి అయితే మనిషికి 30 రూపీస్ తీసుకున్నారు. గుడి దగ్గర అయితే దింపేశారు. చూడండి తిరువణామలై కాడికైతే వచ్చాము. గుడి దగ్గర అయితే ఇంకా అందరికి హెడ్ ఎక్ లాగా ఉంటే టీ తాగుదామని చెప్పేసి టీ దగ్గరికి వచ్చేసి టీ తాగుతాము. ఇంకా టీ తాగేసేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా గుడికి వెళ్ళేసాము. చూడండి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎక్కువ అయితే లేరు, తక్కువగానే ఉన్నారు. మండే అయినా కానీ ఫుల్గా అయితే లేరు. ఇంకా క్యూలైనా వెళ్తున్నాము మేము. చూడండి ఇక్కడి నుంచి గోపురము కానీ ఎంత బాగుంది టెంపుల్. క్యూ లైన్ అండి ఇదంతా. ఆ పక్కనంతా క్యూ లైన్స్ కడుతున్నారు పౌర్ణమి కాబట్టి. పౌర్ణమి ఉందని చెప్పేసి ఇట్లా అన్నీ సెట్ చేసుకున్నారు గుడి వాళ్ళు అయితే. మేమైతే వచ్చేసరికి ఎవరైతే లేరు. ఫుల్ హ్యాపీ వేసింది. లేకపోతే అస్సలు దర్శనానికి వెళ్ళాలంటే ఒక 6 hours దాకా పడుతుంది. మాకైతే ఫ్రీగా ఉన్నింది. ఇక్కడ చూడండి పైన గోపురం దగ్గర పక్షులు అయితే గిరి ప్రదర్శన చేస్తున్నాయి. ఎంత బాగున్నాయి చూడండి. ఫ్రీగా ఉంది కాబట్టి బాగా వీడియోస్ కూడా బాగా తీసుకోగలిగాను. ఇక్కడికి రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. మనం అనుకుంటే కుదరదు. శివయ్య రప్పించుకుంటే కానీ రాలేము. ఇక్కడికి చాగంటి కోటీశ్వరరావు చెప్పినట్లు మనకి ఏదో రాసి పెట్టుంటే ఖచ్చితంగా అరుణాచలంకి వచ్చేస్తాము. నేనైతే ఇప్పటి వరకు 5 times అయితే వచ్చేసాను. ఇక్కడికి వస్తే అసలు ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే. కంపల్సరీ నేను ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ వెళ్ళాంలే ఇంకేముంది చూసాంలే అనిపించదు, మళ్ళీ రావాలనిపిస్తుంది. మేమైతే ఇడంతా బాగా చూడండి మీరే ఎంత బాగుందో అసలు. నందీశ్వర స్వామి ఇక్కడ చూడండి ఎంత బాగుందో. చాలా బాగున్నాయి ఇక్కడైతే అన్ని పక్కన టెంపుల్స్ అన్నీ గుళ్ళు. ఇది 1000 స్తంభాల గుడి. చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా. ఇలా ఉంది కాబట్టి నేను వీడియో తీయగలిగాను, లేకపోతే తీసేదాన్ని కాదు. ఫుల్గా ఉంటే లోపలికి వెళ్తే ఎలాగైనా తీయనీరు, నాట్ అలౌడ్. ఎలాగైనా మేము ఇట్లా వెళ్ళేసాము. 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడంతా కోనేరు అయి ఉంటే, ఇక్కడంతా బాతులు కోనేరు అయి ఉంటే ఇక్కడంతా వెళ్ళాము చూడ్డానికి. చూడండి కోనేరులో బాతులు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా.
ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటే అరుణాచలంకి వెళ్ళండి, చాలా మంచిది, చాలా పవర్ఫుల్ టెంపుల్. మనం అనుకుంటే కాదు, దేవుడు ఖచ్చితంగా రప్పించుకుంటే వెళ్ళగలుగుతాము. చాలా బాగుంటుంది ఇక్కడ, ఒక్కసారైనా లైఫ్లో వెళ్ళాలి ప్రతి ఒక్కరు. బాబు చూడండి ముందు వెళ్తున్నాడు దుబ్బుకొని మరి. ఇంకా ఈడొకటి నందీశ్వర స్వామి కూడా ఉంటారు. ఈడ గాలిగోపురం దగ్గర చూడండి పక్షులు మళ్ళీ గిరి ప్రదర్శన చేస్తున్నాయి. అసలు గిరి చూడండి ఆడ కొండ ఎంత బాగుందో. అసలు దగ్గరకు వచ్చేసాము మేము, ఇంకా గది స్తంభం దగ్గరికి. ఇంకా స్వామివారి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. అక్కడికి వెళ్తే ఇంకా వీడియో తీసేదానికి కుదరదు, బయట కాబట్టి తీయగలిగాను. చూడండి ఇక్కడ స్వామివారికి ఎదురుగా కూడా నందీశ్వర స్వామి ఉంటాడు. లోపలికి వెళ్ళాము, మంచిగా అయితే దేవుణ్ణి చూసాము, చాలా హ్యాపీ వేసింది. ప్రసాదం తీసుకున్నాము. చూడండి అందరం బయటకు వచ్చి ప్రసాదం తీసుకొని ఇక్కడే కొద్దిసేపు తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. పక్కనే ఇంకా చిన్న చిన్నటి వినాయకుడి గుడి, సుబ్రహ్మణ్యం స్వామిది ఉంటే ఇంకా అంతా చూసుకుంటూ వెళ్దామని చెప్పేసి ఫ్రీగా ఉందని మొత్తం చూస్తూ పోతూ ఉన్నాము. చూడండి నేను గిరి ఇది నమస్కారం చేసుకున్నామని గిరి దగ్గరికి వెళ్తున్నాను. చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వెళ్తూ, ఎందుకో తెలియదు కానీ ఏదో తెలియని వైబ్రేషన్స్ వస్తాయి. అసలు ఎన్నిసార్లు వెళ్ళా కానీ ఆ ఫీలింగే ఉంటుంది. చాలా బాగుంటుంది ప్రశాంతంగా మనసుకి. ఎంత అదృష్టం ఉంటే కానీ అరుణాచలం రాలేము. లైఫ్లో ఒకసారి అయినా చూడవలసిన గుడి ఇది. చూడండి మీరే ఎలా ఉందో టెంపుల్లో, ఎంత ప్రశాంతంగా ఉందో. మా సిస్టర్ అమ్మాయి అందరం ఒక 9 మెంబర్స్ వెళ్ళాము. చూడండి ఇంకా గుడిలో అయితే ఎంత బాగుందో అసలు. క్లైమేట్ కానీ వాతావరణం కానీ ఆ ప్రశాంతత అసలు ఎలా ఉందంటే అలా ఉంటుంది. మేము ఇప్పుడైతే ఒక చెట్టు దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాము. అది చెప్పకూడదు, అక్కడికి వెళ్తే చెట్టు దగ్గర కొన్ని కనిపిస్తాయి దేవతామూర్తులు. చెట్టు దగ్గర అయితే చాలా భక్తులందరూ కొలవై ఉంటారు. ఇంకా చెట్టు దగ్గరికి పోయి దర్శనం చేసుకొని మళ్ళీ గిరికి స్టార్ట్ అవుదాము అనుకుంటున్నాము. ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి అక్కడ కనిపిస్తున్నది కదా ఆ చెట్టు దగ్గర అయితే మారేడు దళం చెట్టు, రాగి చెట్టు, మారేడు దళం చెట్టు కలిపి ఉంటాయి. చాలా దేవతలు అయితే కొలువై ఉంటారు. ఈ చెట్టుకి ఒకసారి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడే దేవతామూర్తులు మనకు ఖచ్చితంగా కంటికి కనిపిస్తారు ఏదో ఒక రూపంలో. అది చెప్పకూడదు ఏ రూపంలో కనిపిస్తాయో. మీరు వెళ్ళినప్పుడు ఒక సూర్యుడు చూడండి, ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. అది చెప్పకూడదు, అందుకే నేను చెప్పట్లేదు. ఏడో ఒక శివలింగం ఉంది, నమస్కారం చేసుకున్నాము ఇక్కడ కూడా. చూడండి ఇంకా బయటకైతే వెళ్తున్నాము. మళ్ళీ గిరి తిరిగేదానికి లేట్ అవుతుందని చెప్పేసి ఈడొచ్చి నందీశ్వర స్వామి అండి. ఇక్కడ రాజగోపురము నందీశ్వర స్వామి. చూడండి ఈడే స్వామివారికి అభిషేకము, నందీశ్వర స్వామి అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి. ప్రదోష కాలంలో చేస్తే చాలా మంచిది. నేనైతే ఇక్కడి నుంచి నమస్కారం చేయాలని చెప్పి చేశాను. ఇంకా బయటకైతే వచ్చేసి స్వామివారి దగ్గర అయితే ఇంకా టెంకాయ కొట్టుకొని స్టార్ట్ అవుదాము గిరికి అని చెప్పేసి వెళ్తున్నాము. మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి మేము నెక్స్ట్ డే మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుదామని చెప్పేసి ఇంకా టెంకాయ దీపాలు వెలిగించేదానికి కర్పూరం అవి తీసుకున్నాను. ఇంకా బయట వచ్చేసి ఇంకా టెంకాయ తీసుకున్నాం చెప్పేసి ఈ టెంకాయ అయితే తీసుకొని ఇట్లా దీపాలు వెలిగించి హారతి ఇచ్చి స్వామివారికి గిరి ప్రదర్శన చేయాలని చెప్పేసి హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టేసుకొని ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అంతా అయిపోయింది. టెంకాయ కొట్టుకొని స్వామివారికి దండం పెట్టుకొని
ఇక్కడ మనం ఏమనుకున్న ప్రతి ఒక్క కోరిక అయితే భక్తితో కోరుకుంటే నమ్మకంతో ఖచ్చితంగా అయితే తీరుతుంది. నాకైతే చాలా బాగా జరుగుతాయి ఈ గుడికి వస్తే. నేను 5 times దాకా వచ్చాను ఇప్పటి వరకు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే ఇట్లా బొట్లు పెట్టే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇంకా గిరి తిరిగేటప్పుడు అయితే అక్కడ కనిపించారు. నేను ఇలా బొట్లు అయితే పెట్టించుకున్నాను. ఇంకా పెట్టించుకొని ఇంకా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడైతే రోడ్లు వేసేదానికి అస్సలు అయితే బాగలేదు. రోడ్డు అంతా అస్సలు రాళ్ళు, అసలు నడిచేదానికి చాలా ఇబ్బంది వేసింది. ఈడ అంతా రోడ్డు రిపేర్ చేస్తూ ఉన్నారు. చాలా ఇబ్బంది అయితే వేసింది. అన్ని చిన్న చిన్న రాళ్ళు నడిచేదానికి. ఇంకా చెప్పులు కూడా వేసుకోకూడదు కదా, అందుకని చాలా రాళ్ళు అయితే ఉన్నాయి, గుచ్చుకుంటా ఉన్నాయి. మా వల్ల కావట్లేదు. మా బాబు కూడా నడుస్తున్నాడు అలాగేను. కొంచెం దూరం వరకు అయితే నడిచాము ఇలాగే, మా వల్ల కాలేదు. తర్వాత అయితే ఇంకా సాక్సెస్ తీసుకున్నాము అనుకుంటున్నాము. ఏదన్నా షాప్ దగ్గర ఆగి అలాగే నడుచుకుంటా అయితే కొద్ది దూరం వెళ్తూ ఉన్నాము. ఎక్కడన్నా దారిలో షాపింగ్ ఎక్కడన్నా సాక్సెస్ ఉంటే తీసుకొని వేసుకున్నామని చిన్నగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఒక షాప్ అయితే కనిపించింది. ఇక్కడైతే సాక్సెస్ అయితే తీసుకున్నాము. 30 రూపీస్ తీసుకున్నారు 1 జతకి. స్టార్ట్ అయిపోయినాము ఇక్కడి నుంచే. ఇంకా చిన్నగా నడుచుకుంటా వెళ్తూ ఉన్నాము. ఇట్లా అయితే కొద్ది దూరం ఒక 2 kilometers అయితే ఇట్లా రాళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళేసి గుడిలో దేవుణ్ణి దర్శనం చేసుకొని అయితే 9 లింగాలు అయితే ఉంటాయి. అగ్నిలింగం, నైరుతి లింగం, వాయులింగం, ఈశాన్యలింగం అని ప్రతి లింగం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని దండం పెట్టుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర అయితే నిమ్మకాయలతో దిష్టి తీస్తారు. ఉప్పుతో నిమ్మకాయలు తీపించుకుంటే చాలా మంచిది. దిష్టి ఏమన్నా ఉన్నా కానీ తగ్గిపోతుంది. అలాగే ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం అయితే వెళ్ళాము మేము. ఇక్కడ కొద్దిసేపు ఉంటే చాలా మంచిది, ప్రశాంతంగా ఉంటుంది, రిలీఫ్గా ఉంటుంది. ఎందుకో వెళ్ళేదారిలో అయితే షాపింగ్లు మనకు ఏం కావాలన్నా ఉంటాయి. మేము షాపింగ్ చేసుకుంటా నడుచుకుంటా గుళ్ళు కనిపిస్తే గుళ్ళకి అట్లా వెళ్తూ ఉన్నాం చిన్నగా. మా బాబు అయితే అస్సలు నడచలేకపోయినాడు. ఎవరి దగ్గరికి వెళ్ళడు, నేనే ఎత్తుకోవాల్సింది వస్తుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఇప్పటికీ మా బాబుని తీసుకురావడం 3వసారి. 2 సార్లు అయితే తీసుకొని వచ్చాను. కానీ అప్పుడు చిన్నగా ఉన్నాడు కాబట్టి నాకేం అనిపించలేదు, ఎత్తుకొని నడిచాను. ఈసారి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. సర్లే ఇంకేం చేద్దామని చెప్పేసి చిన్నగా అయితే నడుచుకుంటా వెళ్తా గుళ్ళు కనిపించిన కాడ గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటా వెళ్తూ ఉన్నాము. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వెళ్తే. అసలు చిన్నగా అయితే వాక్ చేసుకుంటా నడుచుకుంటా గిరి తిరుగుతూ వెళ్తూ ఉన్నాము. చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ. వర్ణలింగం కాడికైతే వచ్చేసాము ఇప్పుడు. ఇక్కడ కూడా గుడికి వెళ్ళేసి నమస్కారం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళాము. కుబేరలింగం కాడికేమో వచ్చేసాం మళ్ళీ. ఇక్కడ ఇంకొస్తే చందమామ చూడండి, పౌర్ణమికి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఎట్లా ఉందో. ఈడైతే మోక్ష మార్గం దగ్గరికి అయితే వెళ్ళాను నేను. మోక్ష మార్గంలో కూడా ఇలా రావచ్చు మనం. మనకేమన్నా ఉన్న పాపాలన్నీ పోతాయి మనకి మోక్ష మార్గం నుంచి వస్తే. నేనైతే వచ్చేసాను ఇలాగా. మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా రాండి. ఇలాగే చాలా మంచిది, మిస్ చేసుకోవద్దండి. ఒక్కసారి వెళ్ళినా కానీ చాలు, మనకి జన్మ ధన్యమైనట్లే. మోక్ష మార్గానికి వెళ్ళిపోతాము. మనం చేసిన ఏమన్నా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయి ఆ మోక్ష మార్గం గుండా వస్తే. మీరు ఎప్పుడైనా వెళ్ళినా కానీ మిస్ చేసుకోకుండా రాండి.
ఇంకా మేము దగ్గరికి వచ్చేసాము. ఇంకా అయిపోయింది, దగ్గరికి అయితే వచ్చేసాము. బాబుని ఎత్తుకొని వస్తున్నాను. ఇంకా మనసులో అయితే శివయ్యని తెలుసుకుంటా ఉన్నాను. ఎలా చేయాలి, బాబుని ఎత్తుకోవాలంటే చాలా కష్టం వేసింది. అలా శివయ్య ఎలా అనుకుంటా ఉన్నా. నాకే తెలియకుండా శివయ్య వచ్చినట్టున్నాడు నా కోసము. ఎవరో తెలియదు నాకు. హైదరాబాద్ అంట వాళ్ళు. ఒక అతను వచ్చేసి తీసుకొని బాబుని నాకైతే గుడి దగ్గర దాకా అయితే ఎత్తుకొని ఇచ్చాడు. గుడి దగ్గర ఇచ్చాడు. మధ్యలో అడిగినా కానీ ఇవ్వలేదు. గుడి దగ్గర అయితే దాకా మోసాడు మా బాబుని. నాకైతే ఆ శివయ్యే పంపించాడు నా కోసం అనిపించింది. నేను అస్సలు అనుకోలేదు ఇలా నా కోసం శివయ్య పంపిస్తాడని. నాకు బాగా హ్యాపీ వేసింది. ఇంకా తర్వాత అయిపోయింది గిరి తిరగడం. మాకు 2 అట్లయింది. ఇంకా స్టేషన్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయినాము ఆటోలోకి. స్టేషన్కి అయితే వచ్చేసామండి అందరము. మాకైతే ఇంకా అప్పుడు ఉంటుంది అనుకున్నాము 4కి అట్లా ట్రైను, కానీ 4కి లేదు, 6:30 అట్లా అయింది. మళ్ళీ స్టార్ట్ అయ్యేకే. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ